మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అభిమానించే నా బంగారు తల్లి మనకి దూరమైపోయింది. ప్రతి క్షణం యుగంలానే గడుస్తోంది. ఇంకా ఏడాది కూడా కాలేదు. అయినా సరే మనవి పెళ్లి పెట్టుకున్నామంటే ఎందుకు? ఆ బాధ కార్తీక్ రాకూడదనే నిర్ణయం తీసుకున్నామే తప్ప తనను మర్చిపోయి మాత్రం కాదు. ఇన్నాళ్ళు మమకారం పంచిన మనిషి చనిపోయింది అనగానే వీళ్ళందరూ వదిలేశారు అనుకుంటున్నారు. బాబుగారు, మీకు చెప్పేదాన్ని కాకపోయినా ఒక్క మాట చెప్తానండి. పిల్లలు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారో వాళ్ళు ఎప్పటికీ రారు అని తెలిస్తే ఆ బాధ అలాగే ఉండిపోతుంది. బాను ఉన్నంతకాలం నెలకొక 2 సార్లు ఇక్కడికొచ్చి పిల్లలతో మాట్లాడి వాళ్ళకు కావలసినవన్నీ ఇచ్చిళ్ళేది. అలాంటక్క లేదనేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది. మీరు స్వీట్లిచ్చారు అంటే అది వాళ్ళు తప్పుగా అనుకున్నారు. కానీ మీరు తప్పు చేసినట్టు కాదు సార్. అవునానా, భానుని గుండెల్లో చూసుకుంటున్న మీరు తనని ఎప్పటికీ మర్చిపోరు. మనం ఎవ్వరం కూడా భాను జ్ఞాపకం నుంచి బయటికి రాలేము. కానీ కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా. మీరిలా బాధపడుతూ ఉంటే కార్తీక్ ఇంకెలా ఉంటాడు? తను ఇప్పటికీ పెళ్ళి అవసరమా అన్నట్టున్నాడు. కానీ తన జీవితం గురించే కదా ఆలోచించాం. అందుకే కదా మనం ఇదంతా చేస్తున్నాం. మీరిలా బాధపడితే నీలిమ, కార్తీక్ కూడా ఈ పెళ్లి వద్దు అని అంటారు. ప్లీజ్ నాన్నా, దయచేసి ఆ పని మాత్రం జరగకూడదు. నా చిట్టి తల్లికి కార్తీక్ అంటే ఎంతో ఇష్టం. కార్తీక్ ఎప్పుడూ బాధపడకూడదని ఎంతగానో కోరుకునేది. కానీ తనే దూరమైపోయి తన భర్తను బాధ పెడుతుందని తను ఊహించలేదు చూడు. ఆ బాధ నుండి కార్తీక్ని బయటికి తీసుకురావాలంటే ఈ పెళ్లి జరగాలరా. అంకుల్, ఏంటమ్మా? సారీ అంకుల్, మీరు స్వీట్లు తీసుకొస్తే అక్క గురించి మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ మీరు భాను అక్క గురించి మీరందరూ ఇంతలా ఆలోచిస్తున్నారని నేను ఊహించుకోలేకపోయాను. మీతో తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంకుల్. అయ్యో, నువ్వు అలా మాట్లాడకూడదు తల్లి. నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ స్వీట్స్ పంచుతాను. అలాగేనమ్మా. రే వాసు, చూసావా, ఆ పాప కూడా తన అన్నమాటను వెనక్కి తీసుకుంది. ఇక నువ్వు వాటి గురించి తలుచుకుని బాధపడొద్దు. అలాగే. సరేనమ్మా, మరి మేము బయలుదేరుతాం. మంచిది సార్. ఆ ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే. వేరే ఏదైనా సహాయం కావాలంటే మాకు ఫోన్ చేయండి. అలాగేనండి. వస్తామమ్మా. పదరా. అమ్మా, వచ్చేసావా? నువ్వు ఎప్పుడొస్తావా అని నీకోసం వేడిగా టిఫిన్ చేశాను. ఏమండి? ఏమండి? ఏంటి ఏమైంది? చూడండి, ఎవరు ఇక్కడికి వచ్చారు. ఇల్లంతా ఎలా చిందరవందరగా చేశారో చూడండి. మీ మీద ఎవరికింత కోపం ఉందమ్మా? ఏముందండి, సాయం చేసిన వాళ్ళు అభిమానంతో చేస్తారు.
ఒకరికి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తే నిలదీసినందుకు నన్ను శత్రువుగా కొంతమంది చూస్తున్నారు. ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అంటే ఉదయం నువ్వు ఆఫీస్కి వస్తున్నప్పుడు నిన్ను అడ్డగించి ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళేనా అమ్మా? ఏంటండి ఇది? ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తుంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? అక్కడే 4 తన్నాల్సింది. పొద్దున ఆ పనే జరిగిందే. అక్కడ ఏమీ చేయలేక ఇదిగో ఇలా ఇంటికొచ్చి వాళ్ళ ప్రతాపం చూపించారు. అలాంటి వాళ్ళని వదలకూడదమ్మా. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టైల్లో 3 రోజులు వాళ్ళకి మర్యాద చేయిస్తే దెబ్బకి దారిలోకి వస్తారు. ఇక్కడ ఎస్ఐ నాకు బాగా తెలుసు. వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదమ్మా. వద్దండి, ఈసారికి వదిలేయండి. ఏంటమ్మా ఇది? మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ఇంటికొచ్చి నువ్వు లేనప్పుడు ఇల్లంతా ఇలా చేసేశారు. రేపు మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెడితే ఆడపిల్లవి ఎంత ఇబ్బంది పడతావు? అలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదమ్మా. మృగాన్ని చూసి జాలి పడితే అది మనల్ని మింగేస్తుంది. లేదులేండి, వాళ్ళు ఏమీ చేయలేకే కదా ఇలా ఇక్కడికొచ్చి దేవుడి బొమ్మని కూడా చూడకుండా కింద పడేసింది. ఇంకోసారి వాళ్ళు మళ్ళీ నా జోలికొస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం ఏమనకండి, దయచేసి వదిలేయండి. సరేనమ్మా, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ తిందు గాని. ఈ లోపు నేను ఇల్లంతా సర్దేస్తాను. అమ్మా వచ్చారు. నీలిమా, అమ్మ నీలిమా, ఎలా ఉంది ఇప్పుడు? కార్తీక్, డాక్టర్ ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదన్నారు కదా? ఏమీ లేదమ్మా, కొంచెం బ్లీడింగ్ ఎక్కువైంది కాబట్టి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చూసావా ఎంత పని జరిగిందో? ఆ ఆపిల్ ముక్కలేవో నేను కోస్తానంటే వద్దని నన్ను పంపించేశావు. చూడు నీ చేతికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పర్వాలేదు బామ్మ, ప్రాణమేం పోలేదు కదా. అయ్యో, ఏం మాటలమ్మా అవి? పెళ్లి కూతురివి అలా మాట్లాడొచ్చా? పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఇలా గాయమయ్యేసరికి మా అందరికీ ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అసలు ఇలా మాట్లాడకూడదు. అవునమ్మా, అసలు ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని అధిగమించి పెళ్లికి వెళ్తున్నాము అనుకుంటే ఇప్పుడు నీకు ఇలా దెబ్బ తగిలితే ఎలా చెప్పు? అయినా ఇప్పుడు ఆ ఆపిల్స్ కొయ్యకపోతే ఏమవుతుంది? చూడు నీకెలా అయిందో. అంతేనమ్మా, రాత బాగోలేకపోతే తాడు కూడా పాముగా మారుతుందంటారు కదా, ఇది కూడా అలాగే ఉంది. అయినా మేం చూసుకుంటాం కదా, ఆ పనులని నువ్వెందుకు అంటే నువ్వు వినిపించుకోవట్లేదు. చూడు ఇప్పుడు అందరూ ఎంత బాధపడుతున్నారో. ఏది అనుకోకుండా జరగదు, ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని నాకనిపిస్తోంది. ఏంట కారణం? నీ మాటల్లో అర్థం వేరేలా ఉంది. ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదు పార్థం. శుభకార్యం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అపశకనాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్దామని అందరూ అనుకుంటున్నారు, కానీ అవి మాత్రం మనకన్నా ముందే ఎదురొస్తున్నాయి. పసుపు కొమ్మలు దంచే కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు నా చేతికి కట్టు వరకు ఇలా ప్రతిదీ పెళ్లికి సంబంధించిన ఒక కార్యక్రమం అనుకునేసరికి ఎదురుగా ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తోంది. అందుకే ఈ పెళ్లి జరగటం అవసరమా అని నాకనిపిస్తోంది. ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. అడుగు ముందుకు వేయగలమా అని ఒక్కోసారి నేనే అనుకున్నాను. కానీ అలా బాధపడిన ప్రతిసారి నా కూతుర్ని తలుచుకున్నాను. మేం చేస్తుంది తప్పు కాదు అని నువ్వు అనుకుంటే మమ్మల్ని ముందుకు నడిపించు అనుకున్నాను. మనం ఏ రోజు కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చింది.
ఏ శుభకార్యమైతే జరగాలని గురువుగారు చెప్పారో ఆ శుభకార్యం కొన్ని గంటల్లోనే జరగబోతోంది. ఇకనైనా ఈ ఇంట్లో మళ్ళీ పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. తప్పకుండా వస్తాయండి. మీరందరూ మంచి మనసుతో ఈ కళ్యాణం జరిపించాలనుకున్నారు. మా నీలిమ ఎన్ని రోజులు మీ ఇంట్లోనే ఉన్నా ఈ రోజు నుంచి ఈ ఇంటి కోడలుగా మీ ఇంటి పేరుతోనే ఉంటుంది. ఈ ఇంటి మనిషిగా మారిపోతుంది. తన జీవితంలో ఇదొక మర్చిపోలేని మధురానుభూతి అవుతుంది. మనందరం మాట్లాడుకుంటున్నాం సరే, ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? ముందు వాళ్ళని ముస్తాబు చెయ్యాలి. అసలు పెళ్లి అనేది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసాం. తీరా ఆ రోజు వచ్చేసరికి కాలు కదపడానికి సమయం ఉండదు, చెయ్యి కడుక్కోవడానికి సమయం ఉండదు. మొత్తం గడిచిపోతూనే ఉంటుంది. ఏది మర్చిపోకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. బామ్మ, ఆ విషయంలో సందేహమే లేదు. అన్నీ మేము సమకూర్చేశాం. అవును బామ్మా, పెళ్లి ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇంతకీ వాళ్ళిద్దరు ఎక్కడా? అదిగో వస్తున్నారు. రా తల్లి రా. రా కార్తీక్. రే కార్తీక్, ఇక దేని గురించి ఆలోచించుకో. భానుని మనం ఎవ్వరూ మర్చిపోలేదు. తను ఎప్పటికీ మన ఊహల్లోనే ఉంటుంది. తన జ్ఞాపకాలు మనం ఉన్నంతకాలం మనతోనే ఉంటాయి. తను లేదు అనను, అలాగని మర్చిపోమని చెప్పను. కాని నీ జీవితంలోకి ఇప్పుడు నీలిమొస్తోంది. అది మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నాను. ఈ పెళ్లితో మీరిద్దరూ ఒకటవుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అది ఆనందంగా ఉండేలాగా ఇదిగో మీరే చూసుకోవాలి. చూడు నీలిమా, ఎన్నో అపోహల్ని దాటుకుని ఈరోజు నువ్వు పెళ్లిపేట లెక్కబోతున్నావు. ఈ క్షణంలో గతంలో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి. ఇంక నీ ఊపిరి, శ్వాస, ధ్యాస అన్నీ ఇక నా కొడుకు కార్తీకే కావాలి. అప్పుడే నీ జీవితం అందంగా ఉంటుంది. ప్రయత్నిస్తానంటీ. మీ కుటుంబం సంతోషంగా ఉండటం కోసం, కార్తీక్ని హాయిగా ఉంచటం కోసం నేనేం చేయాలో తప్పకుండా అదంతా చేస్తాను. నా వల్ల ఎవ్వరూ బాధపడే రోజు రాకూడదని నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను ఎంత బాధపడ్డానికైనా వెనకాడను. బాధేంటమ్మా? నీలిమా, ఈరోజు నీ పెళ్లి. నువ్వు పెళ్లి కూతురివి, కళకళ్ళాడుతూ ఉండాలి. కళ్యాణంలో అదే అందం, అదే ఆనందం కూడా. సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. ముందు మీ ఇద్దరు ముస్తాబ్ అవ్వాలి. వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. పదండి, రామ్మా. వెళ్ళండి. పదండి. పద. పద కార్తీక్. అమ్మయ్యా. ఇంకాసేపట్లో రాధని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని తమ్ముడు ప్రయత్నిస్తాడు. ఈ ఇంటి నుంచి అందరూ కలిసికట్టుగానే వెళ్దామని అమ్మ కూడా అంటుంది. అందరి సమక్షంలో రాధని తప్పించలేను. ఎలాగైనా సరే రాధను ముందే ఒంటరిగా బయటకు తీసుకెళ్ళాలి. ఆ రుద్రప్పకి అప్పగించాలి. ఏం చేయాలి? ఎలా తప్పించాలి? ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం నాకు కావాలి. ఆ అవకాశం ఎలా ఉండాలంటే నా తమ్ముడి కంటి నుంచి మాయం చేసినట్టుగా రాధని తీసుకెళ్ళాలి. అమ్మ దృష్టి నుంచి దూరం చెయ్యాలి. ఇటు సత్య లేకుండా చూసి రాధని ఒంటరిగా బయటకి తీసుకెళ్ళాలి. ఎలా? సత్యా, సత్యా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? సత్య, మీ మామయ్యేడి ఎక్కడ కనిపించడం లేదు. ఇందాక నువ్వు పూజ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు. భార్గవిని, ఆదిత్యని తీసుకురావడానికి వెళ్లారు. రాధని హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా. అదడుగుదామనే కిట్టే కోసం చూస్తున్నాను. వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే.
అన్నట్టు హాస్పిటల్లో ఉండాలి కాబట్టి తనకు ఏమేం కావాలో అవన్నీ నువ్వే రెడీ చేసి పెట్టు. ఈలోగా మిగిలిన విషయాలు నేను చూస్తాను. అవును, మీ నాన్నెక్కడా? నాన్న కూడా కార్లో పెట్రోల్ ఫిల్ చేయించడానికి వెళ్ళారమ్మమ్మ. సరే, మంచిది. అవకాశం దొరికింది. ఇంతకు మించిన ఛాన్స్ ఇంకొకటి ఉండదు. అమ్మ తన పనిలో ఉంది, సత్య సామాన్లు సర్దే పనిలో ఉంది. తమ్ముడు ఆయన ఇంట్లో లేరు. రాధనిప్పుడు ఆ గీత దాటిస్తే తన తలరాత మారిపోతుంది. నాన్న, ఈరోజు నువ్వు లోకాన్ని చూస్తావని భార్గవి చెప్పింది. ఎన్ని రోజులు అమ్మ కడుపులో ఉన్న నువ్వు ఈ రోజు అమ్మని చూడబోతున్నావు. నేను కూడా నిన్ను చూడబోతున్నాను. నువ్వు పుట్టిన క్షణంలోనైనా నా గతం నాకు గుర్తొస్తే నీ భవిష్యత్ ఏంటో నాకు అర్థమవుతుంది. లేదా నీకు ప్రాణం పోసే క్రమంలో నా ప్రాణమే పోతే నువ్వు మాత్రం అమ్మ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందని అనుకోకు. మురారి గారు నిన్ను తన కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటారు. నేను చూపించే ప్రేమని కూడా ఆయన నీకు చూపిస్తారు. అమ్మ నాన్న తనే అయ్యి నిన్ను పెంచుతారు. ఈ అమ్మ మీద ఎప్పుడు కోపాన్ని పెంచుకోకు. నువ్వు నీ బిడ్డ ఇద్దరూ ఈ రోజుతో ఈ లోకం వదిలి వెళ్ళిపోతారు. లోకాన్ని చూడకుండా వాడు నీ కడుపులో నీతో పాటు తోడుగా పరలోకానికొస్తాడు. నిన్ను పైకి పంపించే ఏర్పాట్లు నేను పూర్తి చేస్తాను. హలో, అవునా? ఎప్పుడు జరిగింది? ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తే ఎలా? అయ్యో లేదు, నేను అమ్మతో ఈ విషయం చెప్పలేను. తమ్ముడికి ఇలా జరిగింది అంటే అమ్మ తట్టుకోగలదా? అమ్మ ఎంత భయపడుతుంది. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. మీరు ఎవరికీ ఏ ఫోన్లు చేయకండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. జయప్రద గారు, ఏంటండి మురారి గారని ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారు? మురారి గారికి ఏం జరిగింది? ఇప్పుడు ఇవన్నీ నీకెందుకులే రాదా? ఈ రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఆ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. ముందు నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. నేనేం అడుగుతున్నాను, మీరేం సమాధానం చెప్తున్నారు? మీరు మురారి గారని ఫోన్లో ఎవరితోనో కంగారుగా మాట్లాడారు కదా. చెప్పండి, మురారి గారికి ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? భార్గవి దగ్గరికి మురారి వెళ్తున్నప్పుడు పాము కాటేసిందట. నేను నీకు విధిస్తున్న శిక్ష అది. నువ్వే నాకిచ్చిన ఆయుధం ఇది. తొందరగా వెళ్ళండి. అక్కడ మురారి గారికి ఎలా ఉందోనని నాకు చాలా భయంగా ఉంది. నా తమ్ముడు గురించి నువ్వు భయపడుతున్నావు. వాడు బాగానే ఉన్నాడు, కానీ కాసేపట్లో నువ్వే మృత్యువు నోట్లోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ్ముడు కూడా ఇప్పుడు నువ్వు కన్ను ముయ్యకుండా ఆపలేడు. తొందరపడకు రాదా, మనం వెళ్ళిపోతున్నాం. అమ్మా, ఊరందరినీ కాపాడే అమ్మవారివి. నీ బిడ్డని నువ్వే రక్షించమ్మా. పాము కరిచిందంటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు. మురారి గారికి ఏం కాకుండా నువ్వే చూడు తల్లి. ఇదేంటండి, మనం గుడికి కదా వెళ్ళాలి, మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఈ రుద్రప్ప ఇంకా రాలేదేంటి? ఇక్కడికి రాధను తీసుకొస్తున్నాను అన్నప్పుడు వాడు ముందే రావాలి కదా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏవండి, మిమ్మల్నే?
అడుగుతూ ఉంటే చుట్టూ దిక్కులు చూస్తారంటే మనం గుడికి కదా వెళ్ళాలి. నిజమే రాధా, గుడికే వెళ్ళాలి. కానీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు నేను నిన్ను క్షమాపణ అడగాలి. నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అక్కడ మీ తమ్ముడికి పాము కరిచింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మీరే కదా చెప్పారు. ఇలాంటప్పుడు నాతో మాట్లాడాల్సింది ఏముంటుంది? ముందుకి నుంచి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ముందు మనం అక్కడికి వెళ్ళాలి. మురారి గారికి ఏమి కాకుండా కాపాడుకుందాం. ఏ విషయమైనా తర్వాత మాట్లాడదాం. ముందు కారు ఎక్కండి, పదండి. భయపడకు రాధా, తమ్ముడు అమ్మవారి సమక్షంలో ఉన్నాడు. అక్కడ ఊరు జనం కూడా ఉన్నారు. వాడికి ఏమీ కాదు, వాళ్ళందరూ చూసుకుంటారు. అయినా ఆ తల్లి మా కుటుంబాన్ని కాపాడుతుందని అందరికీ తెలుసు కదా, ఇంకా నీకు భయం ఎందుకు? నేను తీరని ద్రోహం చేశాను నీకు. అందుకే నీతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారు కాపాడడం ఏంటి? అమ్మవారు కాపాడుతుందన్న ధైర్యం ఉంటుంది, మంచిదే. కానీ మన వాళ్ళకి ఏవైనా అయినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి మనం కూడా దగ్గర ఉండాలి కదా. మనకు ఆందోళన ఉంటుంది కదా, అదెందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ముందు వెళ్దాం పదండి. రాధా, నీకు మేమన్నా మా కుటుంబం అన్నా ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు మా కోసమే పుట్టావని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. కాని ఎంతో మంచి చేసి నిన్ను నేను ఎంతగానో బాధ పెట్టాను. నీ మనసుని ఎంతగానో క్షోభ పెట్టాను. నీకు మానసికంగా ఎంతగానో నరకం చూపించాను. నా మాటలతో చేతలతో నిన్ను చిత్రవద చేశాను. అయినా సరే నువ్వు నన్ను క్షమించావు. నా నిజస్వరూపం ఇది అని ఏ రోజు నువ్వు మా ఇంట్లో బయట పెట్టలేదు. ఒక విధంగా నా కంటి ముందు కనిపించే దేవతవనుకున్నాను. ఏం చేస్తే నేను నీ రుణం తీర్చుకోగలను? చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి కాదు. మీ కుటుంబం నా మీద ఎంత అభిమానం చూపించిందో అదందరికీ తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు కూడా నా మీద ఇప్పుడు అంతే అభిమానాన్ని చూపిస్తున్నారు కదా. మురారి గారు, మీ అమ్మగారు, సత్య, ఇలా ప్రతి ఒక్కరూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ముందు మనం గుడికి వెళ్దాం పదండి. వస్తామాను గుడి గుడి అంటావేంటి? నిన్ను గుడికి తీసుకెళ్ళడానికి రాలేదే, నీ జీవితాన్ని కుడి కట్టించటానికి తీసుకొచ్చాను. ఇంకా రుద్రప రాడేంటి? వాడు వచ్చే వరకు నాకు ఈ నరకం తప్పదు. మీరు రండి. నన్ను క్షమించు రాధా. ఏవండి, ఏం చేస్తున్నారు? లేదు రాధా, ఏం చేసినా కూడా నేను చేసిన పాపం పోదు. నీ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా నేను చేసిన అన్యాయం తీరిపోదు. ఒకటా రెండా ఎన్నేం చెప్పాలి? లెక్కలేనన్ని తప్పులు నీ విషయంలో నేను చేశాను. అందుకే ఇంతలా ప్రాధేయపడుతున్నాను. అందరి ముందు నిన్ను క్షమాపణ అడగాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అందరూ నన్ను చిన్నచూపు చూస్తారేమోనన్న భయం ఉంది. అందరి ముందు నేను నీ కాళ్ళు పట్టుకుంటే ఆ ఇంటి ఆడపిల్ల ఇలాంటి పని చేసిందా అని, నా తల్లి నా మీద ఎక్కడ కోపం పెంచుకుంటుందోనని నాకు చాలా బాధగా ఉంది. పోనీ నా తమ్ముడు ముందు నిన్ను క్షమాపణ అడుగుదామని అనుకుంటే, అక్క నా రాధని ఇంత బాధ పెట్టావా అని వాడెక్కడ నా మీద కోపం పెంచుకుంటాడోనని భయంగా ఉంది. పోనీ నా భర్త ముందు, నా కూతురి ముందు నిన్ను క్షమాపణ అడుగుదామని అనుకుంటే, ఎంత వయసొచ్చి ఇన్ని తప్పులు చేశావు, ఇప్పుడు రాధకి క్షమాపణ చెప్పాలని చూస్తున్నావా? అసలు మనిషివేనా అని వాళ్ళన్న అసహించుకుంటారేమోనని భయంగా ఉంది. అందుకే ఎవరూ లేని చోట, మనిషి అన్నవాడి ఉనికి లేని చోట ఇక్కడ నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు రాధా. నేను చేసిన తప్పును మన్నించు. నన్ను కూడా ఒక మనిషిగా గుర్తించు. ప్లీజ్ రాధా, ప్లీజ్. చూడండి, మీరు ఇదంతా దేనికోసం చేశారో నేను అర్థం చేసుకోగలను. మీకు నా మీద ప్రత్యేకంగా పగెందుకుంటుంది చెప్పండి? మీరు మురారి గారికి మీ కూతుర్నివ్వాలి అనుకున్నారు. సత్య మురారి గారి జీవితంలో ఉంటే తన భవిష్యత్తు బాగుంటుందని మీరు ఊహించారు. సత్య పుట్టినప్పటి నుంచి మీరు కన్న కల తను మీ పుట్టింటికి కోడలిగా కావాలి అని. అవును రాధా, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. కానీ నాకు తెలుసండి, మురారి గారు రాధను ప్రేమించారు. తనను ఒకరోజు ఇంటికి తీసుకొచ్చి తనే నా జీవితం అన్నారు. అప్పుడు తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో నేను ఊహించగలను. మీ కూతురు జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుందంటే ఏ తల్లి తట్టుకోలేదు. ఆ కోపంతోనే మీరు ఇదంతా చేశారని
నేనెప్పుడూ అర్థం చేసుకున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. దయచేసి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. చాలు రాధా, నువ్వు చెప్పిన ఈ మాట చాలు. నువ్వు నన్ను క్షమించావు అనటానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకేమీ లేదు. కాని నువ్వెంత గొప్పదానివో రాధా, నువ్వు దేవతవి రాధా. ఎందుకంటే మనిషి అనేవాడికి కోపం ఉంటుంది, పగ ప్రతీకారాలుంటాయి. అన్యాయం చేసిన వాళ్ళ అంతం చూడాలనుంటుంది. పగలు ప్రతీకారాలు పెంచుకుంటే మానవత్వం నశించిపోతుంది. మనిషి అనేవాడి మనుగడే కరువైపోతుంది. తప్పు చేయని మనిషి అంటూ ఉండరు. కానీ ఆ తప్పు కావాలని చేశారా, అనుకోకుండా చేశారా, అపోహతో చేశారా అన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకుని అర్థం చేసుకున్న రోజు క్షమాపణ మాత్రం ఉంటుంది. అక్కడ పగకి ప్రతీకారానికి ఎలాంటి స్థానం ఉండదు. చెప్పాను కదా, మనుషులెవరూ ఇలా మాట్లాడలేరు. దేవతలు మాత్రమే ఇలా అర్థం చేసుకుంటారు. రాక్షసుల్ని కూడా కరుణించేవాళ్లు దేవుళ్ళే అవుతారు. నా కంటికి నువ్వు దేవతలా కనిపిస్తున్నావు. ముందు వెళ్దాం పదండి. దేవత అందరికీ కనిపించకూడదు రాధా, కేవలం ఫోటోల్లో విగ్రహాల రూపంలోనే ఉండాలి. అందుకే నిన్ను పైలోకాలకి పంపించి ఫోటోలో మాత్రమే నీ రూపాన్ని ఉండేలా చేస్తాను. ఇంకా రుద్రప్ప రాలేదేంటి? అజయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. నీకు దండం పెడతాను. ఆ వీడియో మాత్రం నాకు ఇచ్చేసాయి ప్లీజ్. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్ అజయ్. నువ్వు ఆ వీడియో పంపించావంటే నా పరిస్థితి అంతా తలకిందులైపోతుంది. అజయ్ ప్లీజ్ అజయ్. కుదరదు నీలిమ. ఇన్ని రోజులు ఏ ఆధారం కోసమైతే ఎదురు చూశానో ఈ రోజు ఆధారం నువ్వే ఇచ్చావు. తెలివిగా నిన్ను మాటల్లో పెట్టాను. చాలా తెలివి తక్కువగా నువ్వు చేసిన ప్రతిదీ ఒప్పేసుకున్నావు. ఇంత గొప్ప బ్రహ్మాస్త్రాన్ని నేనెలా వదిలేస్తాను? ఈ ఫోన్లో ఉన్న మెమరీ కార్డుని నేనెప్పటికీ భద్రంగా దాచుకుంటాను. ముందు వాళ్ళకి పంపించేస్తే ఆ తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఉండు, ఇప్పుడే సెండ్ చేస్తాను. వద్దు అజయ్ ప్లీజ్ అజయ్, వద్దు అజయ్ ప్లీజ్ అజయ్, నా మాట విను ప్లీజ్ అజయ్. వద్దు అజయ్, ఇచ్చేసే అజయ్. ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి అవడం లేదు. ఏముందమ్మమ్మా, అమ్మ రాధని బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటుంది కదా. ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. పొరపాటున అక్కడికి గాని తీసుకెళ్ళిందేమో. ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు? జయ ఫోన్ వదిలేసి వెళ్ళిందా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్నైనా మర్చిపోతుందేమో గాని తన ఫోన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టదు. తన చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళడం ఏంటి? అదే కదా బావా, నేను కూడా భయపడుతుంది. అసలే బయట పరిస్థితి బాలేదు. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని నేను భయపడుతూ ఉంటే ఇక్కడ రాధ కనిపించట్లేదు, అటు అక్క కూడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు అనుకుంటే ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? మనం ఒక దగ్గర వెతికితే ఇంకో దగ్గర ప్రమాదం వస్తుందేమోని నాకు చాలా భయంగా ఉందమ్మా. గడప దాటి అడుగు బయట పెట్టొద్దని ఎంతగానో చెప్పాం. అసలు ఈ జయప్రదకేమొచ్చింది? చూపించినంతకాలం రాధ మీద కోపం చూపిస్తూనే ఉంది. అప్పుడు తనని మానసికంగా హింసించింది. ఇప్పుడు తన మీద ప్రేమ వచ్చింది. అప్పటి నుండి గుడికి తీసుకువెళ్ళాలి, బయటికి తీసుకువెళ్ళాలి అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రమాదం అంచనా వేయకుండా ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు భయపడకండి అత్తయ్య. మన మనుషుల్ని అన్ని వైపులకు పంపించాను, వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మనకు ఫోన్ చేస్తారు. ఆ పోలీసులకి ఈ విషయం చెప్దామా? లేదు బావా, మన ఊరికి పోలీసులు అడుగు పెట్టాలి అంటే వాళ్ళు చాలా దూరం నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే రాధా అక్క ఎక్కడున్నా సరే మనం కనిపెట్టాలి. ఒకవేళ వీళ్లే బయటికి వెళ్లారా, లేక రుద్రప్ప తెలివిగా ఇద్దరిని ఎత్తుకుపోయాడా అని నాకు అనుమానంగా ఉంది. అదేంటి బాబుగారు అలా అంటారు? మీ అనుమతి లేకుండా బయట నుంచి ఈగ కూడా ఇంట్లోకి రావట్లేదు కదా. అలాంటిది ఇంట్లో ఉన్న మనుషుల్ని ఆ రుద్రప్ప ఎలా ఎత్తుకెళ్తాడు? జ్యోతి చెప్పేది నిజమే కదా. బయట నుంచి ఎవరు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది
వీళ్ళని తీసుకెళ్లే ఛాన్స్ కూడా లేదు కదా. బయటి నుంచి ఎవరు రాలేదు అంటే పొరపాటున వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడైనా కాపు కాసి ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండొచ్చు కదా. అదే జరిగితే ఎంత ప్రమాదం. ఊరంతా మనం వెతుకుతున్నాం. పొలిమేరల్లో కూడా అన్ని చోట్ల వెతికాం. అంటే రుద్రప్పకి తెలిసిన ప్రదేశాలన్నీ మనకి తెలుసు అన్న అనుమానం ఉంటుంది కదా. అంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాడా? ఇంత తక్కువ సమయంలో ఎలా తెలుసుకోవాలి? ఛ, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదేంటి ఫోన్ సిమ్ ఎలా పడింది? అమ్మ గదిలో ఇంకో సిమ్ ఉండడం ఏంటి? తన ఫోన్లో సిమ్ ఉంది కాబట్టే కదా ఫోన్ రింగ్ అవుతుంది. మరి ఈ సిమ్ ఏంటి? ఒరే గిరి, ఆ జయప్రద ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. మనం వెళ్ళవలసిన ప్లేస్కి తను వచ్చేసే ఉంటుంది. ఒరే, ఈ పాటికి ఫోన్లో సిమ్ వేసుకునే ఉంటుంది. ఫోన్ చేయరా. ఫోను మాట్లాడింది అంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగో తీరా అక్కడ ఏమైనా తేడా వచ్చిందంటే మనం దొరికిపోతారు. రే చెయ్యి, ఫోన్ చెయ్యి. అలాగేనండి, చేస్తాను. ఫోన్ రింగ్ అవుతుందండి. ఇదేంటి రుద్రప్ప అని వచ్చింది? అంటే ఈ సిమ్ అమ్మ వాడుతుందా? రుద్రప్పకి నెంబర్ తెలుసా? అంటే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఇదిగోండి. జయప్రద, రాధను తీసుకొని మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసావు కదా. ఇదిగో ఇంట్లో ఎవరికి అనుమానం రాలేదు కదా. ఇదిగో మరి ముఖ్యంగా మీ తమ్ముడు పసిగట్టేస్తాడు. ఇదిగో మీ తమ్ముడు కళ్ళు కప్పితే చాలు, ఇక్కడ రాధ కాటికి వెళ్ళిపోయినట్టే. ఇదిగో నేను దగ్గరలోనే ఉన్నాను. ఒక 2 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇదిగో 3వ నిమిషమే రాధ పని ముగించేద్దాం. ఇంతవరకు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతసేపు ఫోన్ రింగ్ అవ్వకపోతే పరిస్థితి మారిందేమో అని భయపడుతున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు ఫోన్ అయింది కాబట్టి నాకు ధైర్యం వచ్చేసింది. వచ్చేస్తున్నాను. ఒరే గిరి, అయ్యగారు, నేనేమీ చేయలేను, చేతకాని వాణ్ణి అని నా ఉప్పు తింటూ నన్నే కామెంట్ చేశావు కదరా. ఇప్పుడు చూడరా ఈ రుద్రప్ప విశ్వరూపం ఎలా ఉంటుందో. రాధతో మొదలైన నరమేధం ఆ కుటుంబం మొత్తాన్ని రక్తపు ముడుగులో చేర్చే వరకు ఈ కత్తికి విశ్రాంతి ఉండదురా. రై, మన కుర్రాళ్ళకి ఫోన్ చేసి మన తోటలోకి వచ్చామని చెప్పు. ఫోన్ చేయి. అలాగేనయ్యా. చెప్తా వాళ్ళ పని. ఎంత పని చేసావమ్మా? రుద్రప్పతో నువ్వు చేతులు కలిపావా? మావయ్య! అయ్యా పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? వచ్చాయమ్మా. పెళ్లి కూతురేది రెడీ అయిందా? తను రెడీ అవుతుందండి. రెడీ అయ్యాక చెప్తాను. రెడీ అవడానికి అదేమి ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఇష్టం వచ్చిన టైంకి రావడానికి. పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి కూతుర్ని మీరు ముస్తాబు చెయ్యాలి. బట్టలంటే అది మార్చుకుంటుంది. తలలో పువ్వులు అవి మీరే పెట్టాలి. ముందు వెళ్ళి ఆ పని చూడండి. అమ్మమ్మా, నువ్వేం కంగారు పడకు, అన్నీ మేము చూసుకుంటాం కదా. ఏంటే మీరు చూసేది? అద్దంలో మీ మొహాలు. ఎదురైతే నా మొహం. పెళ్ళంటే హడావుడి లేకపోతే ఎలా? మంగళ వాయిద్యాల కన్నా మనుషుల హడావుడి ఎక్కువ ఉంటే అది నిజమైన పెళ్లి. అప్పుడే అది పెళ్లిళ్ళు అవుతుంది. చాందిని, చాందిని, ఇట్రావే. ఎక్కడున్నావు? ఏంటి బామ్మ, ఏమైంది? దోసపాళ్ళలో నేను పెంచుకున్న కోడి పుంజు గుడ్డు పెట్టిందట, వెళ్ళి తీసుకురా. అలాగే. అదేంటి బామ్మ అలా చెప్పావు? లేకపోతే ఏమిటే? ఒక పక్క పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయలేదని నేను కంగారు పడుతుంటే నువ్వేం కంగారు పడకమ్మమ్మా అని మీ అమ్మ చెప్తుంది. నువ్వొచ్చి ఏంటి బామ్మ అని నన్ను అడుగుతావు.
అందరూ అడిగేవాళ్లే తప్ప పెళ్లి కూతుని ముస్తాబు చేసేవాళ్ళెవరే? ఎవరో? బామ్మగారు, మీరు మౌనంగా ఒక 10 నిమిషాలుంటే ఈ ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. ఈ హడావిడి చూడాలనే కదా. అయినా మీరు ఎక్కువ కంగారు పడకండి. సమయానికి అన్నీ అయిపోతాయని కాకమ్మ కబుర్లు నాకు చెప్పారంటే నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నంత మండిపోతుంది. పెళ్లి కూతురు ముస్తాబయ్యి నా కళ్ళ ముందుకొచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండను, మిమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనివని అంతే. ముందు దాన్ని రెడీ చేసి తీసుకురండి, వెళ్ళండి. విన్నారు కదా వదిన గారు, మా అమ్మమ్మకి కోపం వచ్చిందంటే పరిస్థితి మరోలా ఉంటుంది. సరే, మనం వెళ్ళి తీసుకొద్దాం పదండి. అలాగే అమ్మా. నీలిమా, అమ్మ నీలిమా. నీలిమా, నీలిమా, వసే నీలిమా. మురారికి పాము కరిస్తే తమ్ముడు మీద ప్రేమతో అక్క గుడి దగ్గరకు పరిగెడుతుంది గాని ఊరి చివరికి ఇక్కడికెందుకు తీసుకొస్తుంది? ఇంతసేపు నిన్నిక్కడ ఎందుకు ఆపుతుంది? అది నీ మీద ప్రేమతో కాదు, పగతో చేసింది. నాతో చెయ్యి కలిపింది నీ అంతం చూడాలని చెప్పింది. ఇక నీ పని అయిపోయినట్టే. ఏంటి రాధా, షాక్ అయ్యావా? అయినా నేను మారిపోతానని నువ్వెలా ఊహించావు? రాధా, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీ మీద పగని పెంచుకున్నాను. నువ్వు ఎప్పటికీ తల్లివి కాకుండా నిన్ను మార్చేస్తే నువ్వు నా తమ్ముడి జీవితం నుంచి వెళ్ళిపోతావని నేనప్పుడే పథకం సిద్ధం చేశాను. అలాగే నువ్వు వెళ్ళిపోయావు. దరిద్రం వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగొచ్చావు. ఇందులో చిన్న అదృష్టం ఏంటో తెలుసా? గతాన్ని మర్చిపోయావు. అది రాధా అదృష్టం కాదు జయప్రద, నేను చేసిన పని. ఆ రోజు నేను చేయించిన అటాక్లో పెద్ద వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వచ్చి వాళ్ళని కాపాడింది. మా రౌడీలు కొట్టిన దెబ్బకి గతాన్ని మర్చిపోయింది. చూడు రుద్రప్ప, రాధ గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తుని బాగానే ఊహిస్తుంది. ఇది ఆ ఇంట్లో ఉన్నంత వరకు నాకు ప్రశాంతత లేదు. అందుకే దీన్ని శాశ్వత నిద్రలోకి పంపిద్దామని మా ఇంటికి శత్రువైన నీతో చేయి కలిపాను. ఈరోజు రాధ ఇక్కడి నుంచి ఊపిరితో వెళ్ళకూడదు, శవం మాత్రమే వెళ్ళాలి. ఏంటండి, నిన్ను గర్భవతిని నా మీద ఇలా పగ పెంచుకుంటారా? నా ప్రాణం తీయాలనుకుంటారా? నా ప్రాణం పోతుందని నేను భయపడ్డం లేదు, కానీ నా కడుపులో ఇంకొక ప్రాణం పురుడు పోసుకుంటుంది. నా బిడ్డ నేను బతికించుకోవాలి. దయచేసి నన్నేం చేయొద్దు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు రాధా. నీ మీద నేను జాలి చూపించాననుకో, నా కూతురు జీవితం చీకటైపోతుంది. ఇన్నాళ్ళు నేను కన్న కల కలలాగే మిగిలిపోతుంది. నా కూతురు పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికెళ్ళినా నా పుట్టింటి ఆస్తి మొత్తం నీ పాదాల దగ్గరకొస్తుంది. అది నాకిష్టం లేదు. ఆ కోట్ల సంపద నా చేతికి రావాలి. ఈ ఊరి మీద పెత్తనం నా కాలి కింద ఉండాలి. అందరూ నాకు మొక్కాలి. అది జరగాలి అంటే నువ్వు చరిత్రలో కలిసిపోవాలి. జయప్రద గారు, మీరు కూడా ఒక ఆడ మనిషే కదా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఒక బిడ్డని కన్న తల్లి మీరు.
ఒక తల్లి తన పిల్లల మీద ఎంత మమకారాన్ని చూపిస్తుందో మీకు తెలుసు. మరిప్పుడు నేను కూడా తల్లిని కాబోతున్నాను. నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలనుకుంటున్నాను. నేనే రోజు మీ ఇంట్లో ఉండాలని కోరుకోలేదు. తప్పకుండా నేను వెళ్ళిపోతాను. పురుడు పోసుకున్నాక నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతాను. ఈ రక్తానికి మీ ఇంటి పేరు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. చూడు రాధా, నిన్ను వదలడం అన్నది జరగని పని. ఎందుకంటే జయప్రద నీ మీద జాలిపడినా నేను జాలిపడను. ఎన్నో రోజులు మేకవన్నె పులిలాగా అందరి ముందు మంచిగానే నటించాను. కోపాన్ని నా మనసులోనే పెట్టుకొని ఆ కుటుంబం మీద పగ సాధించాలనుకున్నాను. కానీ రాధా, నువ్వు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టావు. నాతో జైల్లో చిప్పకూడు తినిపించావు. చివరికి నా పెళ్ళాం కూడా నన్ను అసహించుకునేలా చేశావు. నేను ఏ ఊరినైతే ఏలాలనుకున్నానో ఆ ఊరిలోకి ధైర్యంగా రాలేని పరిస్థితిని తీసుకొచ్చావు. అలాంటి నిన్ను నేనెలా వదిలేస్తాననుకున్నావు? అమ్మవారి ముందు మేకను వేసినట్టు నిన్ను వేసేద్దామనుకున్నాను. కానీ అది కుదరలేదు. అలా అని నా పగని చంపేసుకోలేదు. ఈరోజు నా చేతిలో బలైపోతావు. అలాగే నేను కోపం పెంచుకున్న కుటుంబం మొత్తం నా చేతిలో సర్వనాశనమైపోవాలి. రే, ఏం మాట్లాడుతున్నావురా? నేను నీతో చేయి కలిపింది ఈ రాధని అంతం చేయాలని. నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నీ అంతు చూడాల్సి ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు? పులి దగ్గరకు వచ్చి సగం మాంసమే తిను, మిగిలిన మాంసాన్ని నాకు వదిలేయంటే పులి ముందు తన కడుపు నింపుకోవడానికి తలూపుతుంది, కానీ వదిలేస్తుందని అర్థం కాదండి. మా రుద్రప్ప గారు కూడా అలాంటి వారేనండి. మీ పగ తీర్చుకోవడానికి మీరు చేయి కలిపారు కాబట్టి మీ ముందు మంచిగా నటించారు. కానీ ఆయన ఉద్దేశంలో మీ ఇద్దరిని ఇక్కడే చంపేసి మిగిలిన వాళ్ళు కూడా చంపేయడానికి దుర్మార్గమైన పథకం పన్నారు. శభాష్ రాగిరి, ఇన్నాళ్ళకి నువ్వు నా అసిస్టెంట్ అనిపించుకున్నావు. విన్నావు కదా జయప్రద? ఇక్కడ రాధ కథే కాదు, నీ కథ కూడా ముగిసిపోతుంది. మీ ఇద్దరిని మట్టిలో కలిపేసి నీ కుటుంబం మొత్తానికి మీ ఇంట్లోనే సమాధి కట్టేస్తాను. ఎంత నమ్మక ద్రోహం చేశావురా? నా ఇంటి నాశనం కోరుకున్న నిన్ను నమ్మటం నేను చేసిన తప్పు. ఈ రాధ మీద కోపంతో నేను నీతో చేయి కలిపాను. నా దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఈ రాధని చంపుతానని నాకు మాటిచ్చి ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? నమ్మించి ద్రోహం చేస్తావా? చూడు జయప్రద, ద్రోహం గురించి నువ్వు మాట్లాడితే మర్డర్ చేయడం తప్పు అని బిల్లాడని చెప్పినంత కామెడీగా ఉంటుంది. అందుకని ద్రోహం గురించి నువ్వు నేను మాట్లాడుకోకూడదు. నీ పగ తీర్చుకోవడం కోసం నువ్వు నాకు డబ్బిచ్చావు. ఎదురొచ్చిన లక్ష్మీదేవిని వదులుకోకూడదని చిన్నప్పుడిప్పుడు మా చిట్టి మాణిక్యాలరావు చెప్పాడు. అందుకే ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని నా పగని తీర్చుకోవాలనుకున్నా. నీకిచ్చిన మాట ప్రకారం రాధని చంపేస్తాను. నా పగని తీర్చుకోవడానికి నీ కుటుంబాన్ని చంపేస్తాను. అంతా న్యాయంగానే ఉంది కదా? మరి అన్యాయం చేసినట్టు ఎందుకు మాట్లాడతావు? ఎరగిరి, ఏమంటావు? ఎవరేమనుకున్నా మీరు రాక్షసుడు కదండి. మీరు అనుకున్నది చేస్తారు, కానీ రాక్షసులకు కూడా అంతం ఉంటుందని మీరు మర్చిపోతున్నారు. ముందది తెలుసుకోండి. ఒరేయ్, రాక్షసుల్ని చంపడానికి దేవతలొచ్చారని పురాణాల్లో చదువుకున్నాం, పుస్తకాల్లో నేర్చుకున్నాం. కానీ ఇది కలికాలంరా. మళ్ళాంటోళ్ళకి కలిసొచ్చే కాలం. ఈ కాలంలో మనం అనుకున్నది జరుగుతుంది, కానీ మంచోళ్ళకి మంచి జరగదురా. ఇంకా నేనేమీ చేయలేను రాధా.
ఈ రోజు నీ ఫోటోకి దండ పడిపోతుంది. నేనే మీ అందర్నీ చంపి మీ చేతిలో రాధ చచ్చిపోయింది అని అందర్నీ నమ్మిస్తాను. జయప్రద గారు రేయ్, దీని సంగతి తర్వాత ముందు దాని సంగతి చూడండి రా. రండి, రండిరా, ఆగు. రాధా, రాధా, రాధా. సత్య, మావయ్య ఎటు నుండి వచ్చింది? అత్తయ్య బుల్లెట్ సౌండ్. సార్, అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే. ఏంటి సార్, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఒకసారి అజయ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. రే, చూద్దాం పదరా. సార్, ఏంటి సార్, ఏం జరిగింది సార్? అది మీరు చెప్పాలరా, వాడి ఫ్రెండ్స్ మీరే కదా. మమ్మల్ని అడుగుతారేంటి సార్, మాకెలా తెలుస్తుంది? మీరంతా శుద్ధ పూసలేంట్రా? ఒకప్పుడు రౌడీ షీటర్లో జైలు నుంచి బయటకు వచ్చాక వాడు మారిపోయాడని మా వాళ్ళు కూడా చెప్పుకున్నారు. కానీ మారిపోతే వాడికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? దందాల దగ్గర తేడా వచ్చిందా లేదా డబ్బుల దగ్గర తేడా వచ్చిందా? మీరందరూ కలిసే చేశారా? మీ గ్యాంగ్లో ఎవడో ఒకటి చేశాడా? అంటే ఏంటి సార్, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? మీ గతం తెలిసాక మిమ్మల్ని అనుమానించకుండా మిమ్మల్ని పిలిచి సన్మానం చేస్తారేంట్రా? మర్యాదగా ఎవరు చేశారో చెప్తే వాడు ఒక్కడే అరెస్ట్ అవుతాడు. లేదంటే మీ ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీడి ఈ పరిస్థితికి కారణం ఎవరన్నది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. వాడికి పరిస్థితి రావడానికి కారణం మేం కాదు సార్. మా అనుమానం ఆ నీలిమ మీద ఉంది సార్. నీలిమ అంటే అమ్మాయి. తనకి వీడికి శత్రుత్వం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, అవును సార్, మా అనుమానం ఆ అమ్మాయి నీలిమ మీదే ఉంది సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. నీలిమకి ఈరోజు పెళ్లి జరుగుతుంది సార్. ఆ పెళ్లి ఆపాలని వాడు ఎంతగానో ప్రయత్నించాడు సార్. బహుశా వీడికి ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ నీలిమనే కారణం అయి ఉంటుంది సార్. ఎందుకంటే వాడిప్పుడు ఎలాంటి గొడవల్లోకి వెళ్ళటం లేదు సార్. కేవలం నీలిమనే టార్గెట్ చేశాడు సార్. నిన్న కూడా ఆ నీలిమ పెళ్లి జరగకూడదు అని వాడు మాకు చాలా గట్టిగా చెప్పాడు సార్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాడంటే మా అనుమానం ఆ నీలిమ మీదే సార్. సరే,
ఆ నీలిమ ఎక్కడుంటుందో మీకు తెలుసా? ఊరిమిలా ఇండస్ట్రీస్, ఊరిమిలా దేవి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది సార్. ఈ రోజు పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది. ఓ ఐ సీ. కానిస్టేబుల్స్ పదండి. ఓకే సార్. భగవంతుడా నన్ను కాపాడు తండ్రి. ఈ ప్రాణం కోసం వేడుకుంటున్నాను. నా కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని కాపాడు. రే, అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. దానికి తల వెంట్రుకంత అవకాశం దొరికితే మన తలరాత్రులే మారిపోతాయి. ఎలా అయినా సరే దాన్ని పట్టుకోవాలి. వెళ్ళండి, వెళ్ళరా. మావయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. అక్క 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 అమ్మా. ఏమైంది? జయ, అమ్మా, జయ, అక్కని చూడు. జయ, జయ గారు, జయ ఏమైంది? జయ గారు, జయ గారు, అమ్మా, జయ అక్క లేమ్మా. జయ గారు, రాధా, రాధా, జయ గారు. రాధా, రాధా. ఒరే తమ్ముడు, ఇంటికెళ్ళి మెడికల్ కిట్ తీసుకురా. త్వరగా వెళ్ళు. జయ గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామోమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వతు యోగవిశ్వేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాగే భిర్వాగిరీవతీ ధీనామృత్యువతు. మహాసరస్వత్యై నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవతాం లోకైకదీపాంకురాం. శ్రీమంగళకటాక్షలత్రవిభోత్ప్రభేంద్రగంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. భగవంతుడా, ఎన్నో ఆటంకాలు దాటి ఎన్నో అరిష్టాల్ని తట్టుకుని ఈ పెళ్లి పీటల దాకా వచ్చింది. ఇకనైనా ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగేలా నువ్వే చూడు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం తచ్చయ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం దిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీం వనపగామినీం. యస్యాం హిరణ్యం దేయం యామశ్యం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథం. బాబు, ఎవరైనా అడ్డుతెర పట్టుకోండి. జీలకర్ర బెల్లం పెట్టాలి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మా తీసుకోండి. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఈ పెళ్ళి ఆపండి.